హాయ్ వివర్స్, నమస్తే, వెల్కమ్ టు అదర్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ అనేది 4వ తేదీన ఉండబోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఈ రోజు 1వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత విడుదల చేయబోతున్నారు అన్ని సర్వే సంస్థలు కూడా. అయితే కొంతమంది ఎనలిస్టు వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తూ ఉంటున్నారు. దీని గురించే నేను ఒక ప్రముఖ వ్యక్తిని మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాను. అతను ఎవరో కాదు, యూటీ రామప్రసాద్ గారని చెప్పేసి. అతను టాటా మోటార్స్‌లో హెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌తో పాటుగా కార్పొరేట్ కన్సల్టెంట్ కూడా. సో, ఆయనకి చాలా రాజకీయ పరిజ్ఞానం ఉంది. ఆయన్నడిగి ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఎన్నికలు ఏ విధంగా ముగిసినాయి, అదే విధంగా ఏ పార్టీకి ఎంత వరకు కూడా ఎడ్జ్ ఉండబోతుంది అనే అంశాలను మనతో చర్చించబోతున్నారు. సార్ రామప్రసాద్ గారు, నమస్కారం సార్. నమస్కారం అండి ప్రసాద్ గారు, చెప్పండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? వ్యూవర్స్. బాగున్నానండి, చెప్పండి. యా సార్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. యా సార్, ఏం సార్, మీరు మీ జాబ్‌తో పాటుగా రాజకీయం పట్ల మీకున్న ఇంట్రెస్ట్, నాలెడ్జ్, వీటన్నిటి రీత్యా మొన్న జరిగిన ఎన్నికలు, Yeah. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇక హోరాహోరీగా ఎన్నికలు ముగిసాయి. దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా మీకు కొత్తగా చూసారు అందరూ. ఎక్కడెక్కడ ఏం జరిగినాయి అనేది, కొన్ని గలాటాలు జరిగినాయి. ఎలక్షన్ కమిషన్ దానిపైన మండిపడింది, కొంతమంది అధికారులు మార్చేసింది. ఏంటి అసలు ఎన్నికలు ఎలా జరిగినాయి అంటారు గత ఎన్నికలతో పోలిస్తే మీకున్న అనుభవం మేరకు? Okay. So, actually, Andy, I've lived out of hometown my entire life అనమాట. మెడ్రాసు, ఢిల్లీ, బాంబే ఇన్ మై కార్పొరేట్ లైఫ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కానీ బ్రాండ్స్ కానీ యాజ్ అ నార్మల్ సిటిజన్ మనం ఫాలో చేస్తాం కదా. సో ఐ టేక్ అన్ యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫాలోయింగ్ ద పాలిటిక్స్. ఓకే, ఎస్పెషలీ ఈసారి వచ్చేపాటికి ఐవ్ జస్ట్ రిటైర్డ్, ఐవ్ టేకెన్ వాలంటరీ రిటైర్మెంట్, ఐఎమ్ 58. సో ఈసారి ఐ గాన్ టు హోమ్ టౌన్ టు విజిట్ మై మదర్. అప్పుడు యాక్టివ్గా 3-4 months నుంచి ఎంత డీప్ డైవ్ని ఎప్పుడు చేయలే. ఓకే, సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఐ వాజ్ గెటింగ్ వేరియస్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద పీపుల్. ఓ సర్వే చూసి నిరాశపడిపోతారు, ఒక సర్వే చూసి ఎక్సైట్ అయిపోతారు. ఓకే, అండ్ ఐ రియలైజ్ వన్ ఆఫ్ ద షార్ట్ కమింగ్స్ అకార్డింగ్ టు మీ, నేను రాంగ్ అవ్వచ్చు, చాలా అనలిస్ట్ జనరల్గా బేస్డ్ ఆన్ హైపోథసిస్ అండ్ అంచనా అసంప్షన్స్ మీద మెనీ పీపుల్ మేక్ అ కమెంట్. ఇప్పుడు కమ్యూనిటీ వైజ్గా చేస్తున్నారు అనుకోండి, దే విల్ బైఫర్గేటెడ్ 70-32. డేటా లేనిది ఇట్ బికమ్స్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్ అని నా ఫీల్. ఓకే, సో దాని ప్రకారం బేస్డ్ ఆన్ మై ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ అండి, బికాస్ హ్యాండ్లింగ్ బ్రాండ్స్ కార్పొరేట్ లెవెల్లో మేము గ్రూప్ స్టడీస్ కానీ రీసెర్చెస్ కానీ థౌజండ్స్లో చేస్తాం. 1000 గ్రూప్స్, ఇదే మా పని, రీసెర్చ్ అండ్ అండర్స్టాండింగ్ ఎవరు గెలుస్తారు. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఇట్స్ ఆల్సో లైక్ అన్ అడ్వర్టైజింగ్ బ్రాండ్ మార్కెటింగ్ కదా. మా కారు కొనండి లేకపోతే నాకు ఓటేయండి, ఇట్ ఈస్ సిమిలర్. ఓకే, ఎవ్రీథింగ్ అరైవ్స్ అవుట్ ఆఫ్ బేస్డ్ ఆన్ దిస్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే, సో దానివల్ల ఐ వాజ్ వండరింగ్ దట్ ఇఫ్ ఐ హ్యావ్ అన్ అబ్జెక్టివ్ అప్రోచ్ బేస్డ్ ఆన్ ప్యూర్ డేటా తప్ప ఏమీ లేదు. మనం అంచనా అజంప్షన్ ఉంటే దాన్ని లెక్క చేయం. ఓకే, సో నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఈసారి ఎలక్షన్స్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకే, బికాస్ టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్, చాలా ఎలక్షన్స్ సెంటిమెంట్ డ్రైవ్ చేస్తుంది ఎలక్షన్స్. ఓకే, సెంటిమెంట్స్ ఓవర్ రైడ్ కాస్ట్ కానీ, కమ్యూనిటీ కానీ, కలర్ కానీ, క్రీట్ కానీ. ఒకవేళ ఒక అతను నచ్చాడంటే అది ఫలానా వర్గమే ఓట్ చేస్తుందని కాదు. మనం ఎన్టీఆర్ వచ్చినప్పుడు చూసాం కదా వేవ్. ఓకే, దాంట్లో ఆల్ దిస్ థింగ్ గెట్స్ థ్రోన్ అవుట్, ఆర్ వైఎస్ఆర్ ఇన్ 2004, ఆర్ మోదీ ఇన్ 2014, జగన్ గారు ఇన్ 2019. ఓకే, సో వెన్ దేర్ ఇస్ సెంటిమెంట్, ఓకే, అది క్యాటలిస్ట్ ఫర్ ఆల్ సెగ్మెంట్స్ అనమాట. ఆ సెంటిమెంట్ మిస్ చేసాం అనుకో, అది ఫ్యాక్టర్ నుంచి అయిపోతే క్యాలిక్యులేషన్లో మన అంచనాలు తప్పు అయిపోతాయి. బికాజ్ కాస్ట్ వైజ్ బ్రేక్ చేస్తే మీరు సెంటిమెంట్ని లెక్క పెట్టుకోవట్లా. ఓకే, మై అండర్స్టాండింగ్ ఇస్ ఈసారి లాస్ట్ టైము ప్రో జగన్ సెంటిమెంటు అన్ని వర్గాలు ఓట్ చేసింది. ఓకే, అది అందరూ ఒప్పుకుంటారు, అందరూ ఓట్ చేశారు, అందుకని 50% ఓట్ షేర్ దగ్గరికి వచ్చింది. బట్ ఇప్పుడు అందరూ అగ్రీ అయ్యేది ఒక పాయింట్ ఏంటంటే దెర్ ఈస్ అ డెఫినెట్ యాంటీ జగన్ సెంటిమెంట్. అది కరెక్ట్ అంటారు కదా. అది దాంట్లో డిబేట్ అనేది లేదు. సెంటిమెంట్ ఇస్ యాంటీ జగన్. మనం సర్వేలు చూసినా ఎక్కడ చూసినా దట్ కమ్స్ త్రూ ఇన్ వేరియస్ రీసెర్చెస్. మన స్టడీస్లో కూడా వాళ్ళు ప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళ క్వశ్చన్స్, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చూస్తే వన్ స్ట్రాంగ్ యాంటీ జగన్ మూమెంట్ అనేది కనబడుతుంది ఈ డేటా పడి. కొన్ని సర్వేలో ఉంటుంది హౌ ఇస్ జగన్ గారి గవర్నెన్స్ ఎట్లా ఉందని, వెరీ హైలీ డిస్సాటిస్ఫైడ్ ఒక 37-40% ఉంది.
ఓకే. దాన్ని బేస్ చేసుకున్న డేటా మీద వీ కెన్ ఆల్ అగ్రీ అంచనే గాదు, డేటా గూడా అటు చూపిస్తుంది దాన్ని. ఓకే. ఇంకా ఓకే. కొన్ని రిసర్చ్‌లకెళ్తే పెయిన్ పాయింట్స్ అంటారు దాన్ని. ఎలక్ట్రిసిటీ బిల్ గానీ, ఓకే. రేషన్ గానీ, ఖర్చులు గానీ, పెట్రోల్ గానీ, ల్యాండ్ టైటిలింగ్ గానీ, మనం వేరియస్ సర్వేస్ చూస్తే అయి పెయిన్ పాయింట్స్ అని తెలిసిపోతుంది. అది క్లియర్ డేటా గదా! సో, దాని వలన వీ కెన్ అరైవ్ ఎట్ ఎ ఫ్యాక్ట్‌కి యాంటీ జగన్ సెంటిమెంట్ అనేది ఉంది. ఓకే. దట్ ఈస్ ఎ స్ట్రాంగ్ సెంటిమెంట్. ప్రో ఎట్టా ఉందో లాస్ట్ టైమ్ ఈసారి యాంటీ ఉంది. ఓకే. రైట్. నాకు కూటమి ముద్దు గాదు, నాకు జగన్ వద్దు అని కైండ్ ఆఫ్ ఫిలాసఫీ సీమ్స్ టు బి ఎమినేటింగ్. మనం ఈ సర్వేలు మనం అన్నీ చూస్తే ఆ ఫీలింగ్ వస్తుంది మనకి. ఓకే. చెప్పిన మాటలో అని వేరియస్ పీపుల్ మాట్లాడుతుంటే ఎక్స్పర్ట్స్. ఓకే. సో, ఇక్కడి నుంచి మనం స్టెప్ వేసుకుంటే ఓకే. లాస్ట్ టైం 2019 డేటా తీసుకున్నామండి. అక్కడి నుంచే కదా స్టార్ట్ చేయాలి కదా! అక్కడి నుంచని. అవును. అవును. అవును సార్. 2019లో 49.5 50% వేసుకుందాం వైసీపీకి వచ్చింది. కరెక్ట్. రౌండ్‌గా 50% అనమాట. 50 49.50 వేసుకుందాం. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తానికి సింప్లిఫై చేయాలి కదా మనం. ఓకే. అవునవును. దాని తర్వాత టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కూటమి కదా! ఓకే. అరౌండ్ అవును. 46.5 ఎంతో ఉంది. 40 ప్లస్ 39.5 ప్లస్ 5.5 ప్లస్ ఓకే. 46.5 ఎంతో ఉందండి లాస్ట్ టైం. అది స్టార్టింగ్ పాయింట్ రైట్. కదా! రైట్. ఇవాళ రేస్ స్టార్ట్ చేసేటప్పుడు 46.5 50 ఉంది. ఓకే. హ్మ్. కరెక్టే కదా! మనం పైన 1.5 మన పైన 1.5 2 తీసేద్దాం కూటమి నుంచి. ఎందుకంటే ఓట్ ట్రాన్స్‌ఫర్ అవుతుందా లేదా ఉంటుంది కదా పాయింట్. సో, ఇట్స్ నాట్ అదే నెసెసరీ డౌట్. దట్ అన్ని బీజేపీ అని. ప్లస్ సింపుల్ క్యాలిక్యులేషన్‌కి ఇక్కడ 45 పెట్టుకుందాం. ఇక్కడ 50 పెట్టుకుందాం. ఓకే. టోటల్ 95. 5% వేరియేషన్ ఉంది. ఆ! 5% వేరియేషన్ 95. 5 ఏమో కాంగ్రెస్‌కి ఎక్స్‌ట్రా షర్మిల మలానా ఎక్స్‌ట్రా ఓట్లు దట్స్ పడినాయి అవును. నోట. ఓకే. సో, టోటల్ ఏరియా మనం 95లో అప్రోచ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు 45 కూటమి 50 వైసీపీ. ఓకే. అవును. సో, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతాం. ఓకే. పోయినసారి టీడీపీకేసి ఈసారి వైసీపీకేసే సెగ్మెంట్ గాని, ఓటర్ గానా మీకు హావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఓటర్ లైక్ దట్ ఆర్ సెగ్మెంట్? అది రేరెస్ట్ అండి. నాకు తెలిసైతే మాత్రం మేబీ ఇంపాసిబుల్ అనే అనుకోవచ్చు. యాహ్! సో, మోస్ట్‌లీ. దట్ సీమ్స్ టు బి ద జనరల్ ఫీల్. ఓకే. అందుకనే హ్మ్. లాస్ట్ టైమ్ కూడా అంత వేవ్‌లో గూడా 40% వచ్చిందంటే టీడీపీకి అది కోర్ ఓట్ బ్యాంక్ అండి. అన్ని పార్టీలకి కోర్ ఓట్ యెస్. బ్యాంక్ ఉంటుంది. ఓకే. అది మీరు ఖచ్చితంగా. హెవెన్ ఆర్ హెల్ వాళ్ళు మారరనమాట. ఓకే. అవునవును. టీడీపీకి 35 ఫిక్స్డ్ ఓట్ ఉంటుంది. బ్యాంక్ అది. వైసీపీకి అనలిస్ట్ అంటున్నారు కాబట్టి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఒక 40 ఉంటుంది. అందుకని లాస్ట్ టైం 40 నుంచి రైట్. 50 ఎళ్లారు. ఓకే. సో, హ్మ్. 45 అనేది తగ్గదు కదండీ. జనరల్ బై ఐ కెన్ అవును. నాట్ బి రాంగ్ ఇన్ దిస్ అవును. అసంప్షన్. అప్ టు కరెక్ట్. మరి ఇప్పుడు సో, ద గేమ్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్‌కెళ్ళేటప్పుడు ఓట్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఇటు నుంచైనా అటు, అటు నుంచైనా ఇటు. హ్మ్. కరెక్ట్? యూ ఆర్ ఫాలోయింగ్ దిస్ టిల్ నౌ. ఓకే. యెస్. మీ మీ లెక్క ప్రకారం ఓకే. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ పర్సెంటేజ్ ఓవరాల్‌గా తీసుకుంటే మీరు ఎన్నో సర్వేలు చూసుంటారు. మీరు ఎన్నో అనలిస్ట్‌ని అవును. ఇంటర్వ్యూ చేసుంటారు. మీరు ఎన్నో ప్రోగ్రామ్‌లు కూడా చూసుంటారు. ప్లస్ మీ ఇండివిడ్యువల్ ఆ! ఒపీనియన్ మీరు మార్కెట్‌కెళ్ళినప్పుడు, ఓటింగ్‌కెళ్ళినప్పుడు ఓవరాల్ బ్రాడ్‌గా ఎంత ఉంటుందంటారు యాస్ ఎ పర్సెంటేజ్? బ్రాడ్‌గా చెప్పాలంటే ఇప్పుడు లాస్ట్ టైమ్ వాళ్ళకొచ్చిన 50% ఇప్పుడున్న సిట్యుయేషన్స్ గాని, అన్ని సర్వేస్ ఇస్తున్న రిపోర్ట్స్ కావచ్చు, నేను బయటకి వెళ్ళినప్పుడు నాకు వస్తున్న ఫీడ్‌బ్యాక్స్ కావచ్చు చూసుకుంటే అప్రాక్సిమేట్‌లీ 9-10% ఉంటుంది సార్. ఓకే. 9-10% కరెక్ట్. ఓకే. అదే డేటా పాయింట్ తీసుకుందాం. కొన్ని సర్వేలు ఏమంటున్నాయంటే హ్మ్. 20, 37% అది తీసుకోవద్దు. ఎందుకంటే డిస్సాటిస్ఫైడ్ అంటే ఓట్ ట్రాన్స్‌ఫర్ అనేది మనం కన్క్లూడ్ చేయలేం. ఇప్పుడు ముందు అవును. ముందు బ్యాచ్ ఉందన్నారనుకోండి. ఎళ్ళినప్పుడు అది బాగోన్నప్పుడు తిట్టుకుంటాడేమో. కానీ రేపు ఓటేసేటప్పుడు మళ్ళీ అక్కడే ఏస్తాడేమో. సో, మనం అజంప్షన్ చేయొచ్చు. తీసుకోలేం. ఓకే. సో, రైట్. మినిమమ్ రైట్. టు మినిమమ్ నాకు సర్వేలో దొరికింది 27-36% మనం 10% ఏసుకుందాం. ఓకే. రైట్. 10%లో గూడా మనం 5% ఏసుకుందాం. ఎందుకంటే టీడీపీలో వ్యతిరేకం ఉంటే ఓటరు ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ టు మీ. లాస్ట్ టైము టీడీపీకేసాడు. ఇప్పుడు వేస్తాడు టీడీపీ. వ్యతిరేకం పెరిగినప్పుడు. అవునవును. ఓకే. మనకు యెస్. కావాల్సింది వైసీపీకి ఓటేసిన మనిషి వ్యతిరేకం చూపించి ఇటు ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఈ టీమ్‌ని జాయిన్ అవ్వాలి అటు నుంచి ఇటు. ఓకే. సో, అవును. మీరు అన్న 10% నేను 5% ఏస్తా. ఓకే. ఓకే. 5% ఇస్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ అండి. ఓకే. ఒకటి హ్మ్. కాదు, 2 కాదు. ఎందుకంటే ఇది సెంటిమెంట్‌లో గదా! ఒక వర్గంలో 5% కాదు గదా! కరెక్ట్. అన్నిట్లో ఉంటాయి గదా! ఇర్రెస్పెక్టివ్ మిగతా ఆఫ్ ఫ్యాక్టర్స్. కమ్యూనిటీస్ అండ్ కాన్స్టిట్యుయెన్సీస్. ఓకే.
సో అప్పుడు ఫస్ట్ హైపోథసిస్ మనం అరైవ్ చేసేది ఏంటంటే 5% ఓవరాల్గా ఇటు షిఫ్ట్ అవుతే తెలుగుదేశం కూటమి జనసేన 50కి వెళ్తుంది, వైసీపీ 45కి వస్తుంది ఎస్ బ్రాడ్లీ. అది హైపోథసిస్. రైట్. ఓకే, దాని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం హైపోథసిస్ పెట్టుకుందాం, ఇది కరెక్టా కాదా, డేటా ఉందా లేదా, ఓకే అని మనం పాయింట్ బై పాయింట్ మనం లెక్కేసుకుంటా వెళ్తే వ్యూవర్స్ కూడా వాళ్ళు పర్సెంటేజ్లు వేసుకోవచ్చు. మీరు 10% కాదు 8% వేసుకోండి, 9% వేసుకోండి, ఇట్ ఈస్ ఎనీ వన్స్ ఒపీనియన్. బట్ డేటా మీద Yes. వేసుకోండి మీరు, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. లేదు వ్యతిరేకత లేదంటే ఇక ఆర్గ్యుమెంటే లేదు దాంట్లో. ఓకే, ఇట్ షుడ్ బి ఫెయిర్ ఇన్ బికాస్ ఇట్ షుడ్ బి అన్ ఒబ్జెక్టివ్ అప్రోచ్. సో మనం పాయింట్స్ తీసుకుందాం విచ్ విల్ కాంట్రిబ్యూట్ టు దిస్ 5%. ఇప్పుడు వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, పవన్ కళ్యాణ్ అండ్ జనసేన. లాస్ట్ టైం 6% వచ్చింది, ఈసారి పవన్ కళ్యాణ్, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్, వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. అది అందరూ అనుకునేది అది. ప్లస్ ఈయన 6 monthsలో మన జైలు నుంచి వచ్చి పొత్తు పెట్టుకుంటాం, వాళ్ళు ఎంత ఏదన్నా అంత స్టెడ్ ఫాస్ట్గా డిటర్మన్గా స్టబన్గా ఉండి ఓకే నిజాలు ఒప్పుకొని ఓడిపోతే నాకెంత బాధ నాకు తెలుసు. 21 seats వచ్చినా 24 వచ్చినా ఏమంటే మనం లాస్ట్ టైం గెలిస్తే ఇంకో పాట. ఆ ట్రూత్ఫుల్నెస్ ఆనెస్టీ అనేది మనకి వ్యూవర్స్కి చాలా టైం దొరికింది ఆయన్ని అండర్స్టాండ్ చేస్తానికి. ఆ పాత్రలు ఇదివరకు ఎలక్షన్స్ 1 month వచ్చేవారు, క్యాన్వాస్ చేసేవారు, వెళ్ళిపోయేవారు వాళ్ళ ఎలక్షన్ స్పీచ్లు. ఇప్పుడు మనిషి అనేది ప్రూవ్ అయ్యాడు, అందుకని అందరూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటారు. అట్లాంటప్పుడు జనసేన లాస్ట్ టైం 6% వస్తుంటే లెక్క ప్రకారం పెరగాలి కదండి ఓట్ షేర్ ఈసారి. ఖచ్చితంగా ఎంత కొంత పెరుగుతాం అయితే గ్యారంటీయే కదా. ఓకే, జర్నలిస్ట్ అంటారు 9% 11%. నేను అది అంచనా వేయట్లేదు, 1% ఫర్ ఆర్గ్యుమెంట్స్ 1% పెట్టుకుందాం. ఒకటి జనసేన ఇంక్రీజ్ అయింది. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు మనకు కావాల్సింది, మనం ఏ సెగ్మెంట్ డిసైడ్ చేసినా మొత్తం 100% 90% వేయరండి. ఇవన్నీ సెగ్మెంట్లో మనం వీ ఆల్వేస్ హ్యావ్ టు మనం హైపోథసిస్ని రీవిజిట్ చేయాలి. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో లాస్ట్ టైం వేసిన 80 మంది వైసీపీకి, దాంట్లో 5% అన్నా వేస్తారా టీడీపీకి? ఓకే, అది డేటా చెప్తున్నా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు కదా 1%, 0.5%. అది వ్యూవర్స్ లెక్క వేసుకోవచ్చు ఎంత అని. ఓకే, దాని తర్వాత మనం క్లబ్ చేద్దాం, లేకపోతే ఎన్ని చాలా సెగ్మెంట్ ఉంటాయి. ఇప్పుడు రోడ్డు బాగోలేవని, ఇసుక అని, కాంట్రాక్టర్ అని, లేబర్ అని, రియల్ ఎస్టేట్ అని, కన్స్ట్రక్షన్, అది పెద్ద వర్గం. వాళ్ళు కూడా చాలా డిసప్పాయింటెడ్ కదా. ఓకే, వాళ్ళు 100 మంది అటు వేసి ఉంటే ఒక 5 అని ఇటు టీడీపీ వేసి ఉంటారు కదా ఈసారి. ఓకే, తర్వాత ఆల్కహాల్, ఓకే, ముందు అనేది తాగేవాడును వాళ్ళ ఫ్యామిలీ, ప్లస్ ఈ అన్నిట్లో నేను ఫ్యామిలీ లెక్కట్లేదా. ఓకే, ఐమ్ జస్ట్ సేయింగ్ యాజ్ ఓవరాల్ సెగ్మెంట్, ఇండివిజువల్గా దాని ఫ్యామిలీ అన్ని వచ్చేప్పుడు అది తర్వాత డిస్కస్ చేద్దాం మహిళల గురించి. ఆల్కహాల్ ముందు తాగేవాడు కాదు, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ కూతుర్లు కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ వ్యతిరేకం అనేది ఉంటుంది కదా. అది అందరికీ అర్థమైంది, డేటా కూడా ఉంది దానికి. ఓకే, దాంట్లో ఒక 5 మంది, 100 నుంచి 5 మంది వస్తే మనకి సరిపోతుంది. ఓకే, బీజేపీ వచ్చిన తర్వాత బ్రాహ్మిన్స్ అనేది కొంచెం ఇటువైపు మళ్ళారు. ఓకే, వైశ్యాస్ ఎక్కడైనా మీరు డిసైడ్ అయ్యాక చెప్పండి, ఎందుకంటే మీకున్న ఎక్స్పీరియన్స్ నాకు లేదు. వైశ్యాసు బిజినెస్ కమ్యూనిటీ. ఓకే, ప్లస్ విద్యుత్ పెరగటం, సరుకులు పెరిగినాయి అని, పెట్రోల్ పెరిగినాయి, డీజిల్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ మిడిల్ క్లాస్ అనే కాదండి, యూ కాంట్ సెగ్మెంటెడ్. ఇది అక్రాస్ అనమాట నేను అనేది, ప్రతి హౌస్ వైఫ్ కి ఫీల్ అవుతుంది ఇది. ఓకే, అప్పర్ క్లాస్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే లేడీస్ అనేపాటికి మీరు వాళ్ళు 20,000 ఇప్పుడు చీర కొంటారు కానీ రూపాయి ఎక్కువ ఎవరు ఉల్లిపాయలు కొంటాను, తెలిసింది కదా మెంటాలిటీ. ఓకే, రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆల్వేస్ అ పెయిన్ పాయింట్ అండి. తర్వాత అమరావతి, అది ఒక జాగ్రఫీకి ఉండొచ్చు, నేను కాదన్ను, మొత్తం స్టేట్ ఎఫెక్ట్ అవుతుందని కాదు, కానీ ఒక పర్సంటేజ్ ఓట్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి కదా. లాస్ట్ టైంకి వైసీపీకి వేసిన వాళ్ళు అమరావతి క్యాపిటల్ అనేది ఈ టైప్ వచ్చేస్తాయి. తర్వాత జాబ్స్, యూత్, అన్ఎంప్లాయిడ్. ఓకే, తర్వాత లా అండ్ ఆర్డర్ మలానా చాలా మంది న్యూట్రల్ సిటిజన్ అభద్రతలో భయంలో ఉండి ఎందుకులే అని చెప్పేసి ఇటేపు మళ్ళీ వాళ్ళు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 5% అట్లీస్ట్ మినిమం, ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ 5%. ఓకే, తర్వాత ఓకే
అన్ని వెల్ఫేర్ అయితే మరి నాదేంటి? ప్రతి ఓటరు తను మంచిగా నాకు ఏం మేలు చేస్తాడు గవర్నమెంట్ అని చెప్పేదిగా ఓటేసేది జనరల్ మీరైనా, నేనైనా. ఓకే. సంక్షేమ యూజువల్ అంతే. పథకాలతోని ఏంటి గవర్నమెంట్ నడుస్తుందా? మాకేంటి అని చెప్పేసి ఒక సెగ్మెంట్ ఉంటుంది. ఓకే. తర్వాత పెన్షన్‌లో గూడా వెల్ఫేర్ స్కీమ్స్‌లో గూడా మీరు 10 మందికి ఇస్తే ఇద్దరు ఇవ్వకపోతే అటు పక్కనోడికి వచ్చింది నాకు రాలేదంటే ఇంకా కోపం ఉంటుంది. అందరికీ ఇవ్వలేదు గదా! దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మీరు సర్వే చూస్తే చాలా మంది మాకు రాలేదంట. ఓకే. ప్లస్ అవును. ల్యాండ్ టైటిలింగ్. ఓకే. అక్రాస్ ద సెగ్మెంట్స్ ఇది ఒక బిగ్ ఇష్యూ అయిపోయింది. ఓకే. తర్వాత టీడీపీ సొంత కమ్యూనిటీలు లాస్ట్ టైము ఇప్పుడు అమరావతిలో అనుకోండి 200 స్క్వేర్ యార్డ్స్ ఎక్కువ ఇస్తానని అటేపేశారు. అంటే చాలా మంది అటేపేశారు. ఇది యూత్ ఓకే. ఏదో చేస్తాడు ఛాన్స్ ఇద్దాం అని చెప్పేసి. వాళ్ళు కూడా ఇట్లా ట్రాన్స్‌ఫర్ అవుతారు కదా! ఓకే. ప్లస్ మీరు నేను ఈ చంద్రబాబు గారు జైలుకెళ్తాం ఆ సింపతి క్రియేట్ అయ్యి అందరూ గాల్వనైజ్ అయ్యి ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని చెప్పేసి కొంచెం మూవ్‌మెంట్‌గా వచ్చి ఓకే. చాలామంది ఓకే. ప్రోగా సింపతిగా ట్రైన్ అయింది. అవునవును. ఓకే. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ వాటెవర్ హ్యాపెన్స్ ఫర్ ద బెస్ట్ అంటారు. చంద్రబాబు గారు మే నాట్ అగ్రీ. కానీ దానివల్ల లోకేష్ గారు కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు కొంచెం ఫ్రంట్ ఫేస్‌లో అయిపోయారు మీడియాలో. దానివలన లాస్ట్ ఎలక్షన్స్‌లో కొంచెం రీపొజిషన్ చేశారు కదా! ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరూ లోకేష్ గారి గురించి. ఈసారి అట్ట అనిపించలా. ఓకే. మీరు పబ్లిక్ టాక్‌లో సర్వేలో చూస్తే క్వెషన్ అడిగితే యూత్ లీడర్ అంటారు. ఆయన ఇమేజ్ కూడా చేంజ్ అయిపోయింది డైనమిక్‌గా. అవును. ఓకే. ప్లస్ ఆయన ఈ మూవ్‌మెంట్ అంతా కిక్ స్టార్ట్ చేసింది ఆయనే గదా! పాదయాత్రతో. అవును. ఓకే. ఇదివరకి లోకేష్‌కైతే బాగోదు అని జెప్పేసి ఇప్పుడు నేషనల్‌లో గూడా చూడండి చాలామంది నాకు రాహుల్ గాంధీ వద్దు అందుకని మోదీకేస్తారుగా. అట్లాగే పోయినసారి అయ్యుండొచ్చు కదా! ఈసారి ఆ ఇమేజ్ గూడా క్లీన్ అయిపోయింది ఇమేజ్. ఓకే. అవును. ప్లస్ ఆ 53 డేస్ ఇన్ జైలు చంద్రబాబు గారికి టైమ్ ఇచ్చింది అన్ని బ్లూ ప్రింట్ తయారు జేస్తానికి. అందుకని క్యాండిడేట్లు గాని అందరికి కానీ కలిపి ప్రతి కమ్యూనిటీకి ఆయనకి టైం ఇచ్చింది. ఓకే. తర్వాత ఓకే. ఇంకోటి చూడండి ఇంటెలిజెంట్‌గా అది స్ట్రాటజిక్‌గా కాదు, కావాలని అయిందో లేకపోతే యాక్సిడెంటల్‌గా అయిందో, మీరు లాస్ట్ 2 మంత్స్ చూస్తే జనసేన వాళ్ళు 21 సీట్స్, 24, 40 అనేది చెప్పేసి కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయింది అని చెప్పేసి ఫీడ్‌బ్యాక్ వచ్చింది కదా! కానీ లాస్ట్ 2 మంత్స్ అవును. మీరేం చూసారు? ఓన్లీ పవన్, ఓన్లీ చంద్రబాబు గారు. లోకేష్ గారు కూడా కొంచెం బ్యాక్ స్టేజ్ తీసుకున్నారు. వీళ్ళిద్దరే డ్రైవ్ చేశారు షో. అప్పుడు ఏమైంది నా లెక్క ప్రకారం నేను కూడా ఇప్పుడు 4 మంత్స్ ఉండా కాబట్టి అక్కడ నేను ఎదిగినప్పుడు ఆ జనసేనలో ఆ ఎంతూజియాజము ఈక్వల్ లీడర్‌గా పొజిషన్ అయ్యారు మీడియాలో. మీకు అర్థమవుతుందా నేను అనేది? ఓకే. ఆయన కూడా ఈక్వల్ స్టేచర్‌లో అయ్యేపాటికి గ్రౌండ్ లెవెల్‌లో బాగా మూవ్‌మెంట్ వచ్చేసింది. ఓకే. ఓట్ ట్రాన్స్‌ఫర్ ఇవన్నీ ఈజీగా ఓట్ ట్రాన్స్‌ఫర్ ఓకే. చాలా మంది వచ్చి ఓటేస్తాం ఇప్పుడు ఏవండి అల్టిమేట్‌లీ గ్రౌండ్‌లో వీళ్ళందరూ కలిసి పని చేస్తేనే కదా వచ్చేది ఓటరు. ఇప్పుడు ఓకే. ప్లస్ అవుట్ ఆఫ్ స్టేట్ టు ఎన్ఆర్ఐస్. ఓకే. దాంట్లో ఆఫ్ కోర్స్ ఇప్పుడు డ్రైవర్స్ వచ్చి ఉండొచ్చు, పన్నాళ్ళు వచ్చి ఉండొచ్చు. ఆళ్ళు కూడా వచ్చి ఉంటారు వైసీపీ. మనకు కావాల్సింది 5%. ఓకే. దానికి మన దగ్గర డేటా లేదు ఎంతమంది ఎవరికి వేశారని. లెక్క ప్రకారం ఒక 5% అట్‌లీస్ట్ ప్లస్ పడి ఉంటుందండి ఓవరాల్. సో ఇయన్నీ చూసుకుంటే మీరు ఓకే. ఒక విధంగా వన్ సైడెడ్‌గా ఈ యాంటీ సెంటిమెంట్ అనేది క్వాంటిఫై చేయవచ్చు. ఓకే. ఇంకోటేంటంటే ఈ జగన్మోహన్ రావు గారు, రెడ్డి గారు ఈ నో ఎక్స్‌టర్నల్లీ కనెక్ట్ అవ్వలేదు 5 ఇయర్స్. ఇంటర్నల్లీ కూడా కనెక్ట్ అవ్వలేదు. దాని వలన అంత సపోర్ట్ దొరికిందా లేదా? పెద్ద లీడర్స్‌ని వదిలేసుకున్నారు. నెల్లూరు గాని, మాగుంట గారు గాని. ఓకే. ఇప్పుడు తర్వాత న్యూ ఎమ్మెల్యేస్, న్యూ ఏరియాస్. ఓకే. ఇయన్నీ వచ్చేపాటికి నా లెక్క ప్రకారం ఆబ్జెక్టివ్ నేను చాలా స్ట్రాటజీస్ హ్యాండిల్ చేశా అట్ రతన్ టాటాస్ లెవెల్. క్లియర్‌గా నాకు కనపడేది ఏంటంటే ఎడ్జ్ అనేది టీడీపీకి క్లియర్‌గా ఉంది. ఓకే. అట్ వర్స్ట్ మనం 2014 తీసుకుంటే ఓకే. జగన్ అంటే ఓకే. చంద్రబాబు అంటే ఓకే. ఆళ్ళిద్దరిలో ఫైట్ ఉంది. ఓకే. చంద్రబాబుకే ఇచ్చు. ఈసారి నెగటివిటీ అంత లేకపోయినా మీకు క్లియర్‌గా ఓకే. అట్‌లీస్ట్ మినిమమ్ మీకు 2014 రిజల్ట్స్ రావాలి. యెస్. ఓకే. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ఈ యాంటీ ఇన్కంబెన్సీ మనం అనుకుంటున్నాం 10% అది 20% to 30% ఉందనుకోండి. దెన్ ద సీట్స్ విల్ వేరీ.
ఇట్ విల్ ఈవెన్ గో అప్ మోర్. ఓకే. ఎందుకంటే మీరు ఈ 50% ఓట్ షేర్ ఓవరాల్ తీసుకున్నా మీరు బ్రేకప్ చేస్తే రాయలసీమలో 55-60 దాకా వెళ్ళింది కడప వైసీపీకి. అవును. కడప 60%, కూటమి అబౌట్ 20% ఓట్ షేర్ ఉంది అక్కడ. ఓకే, ఆ స్వింగ్ రావాలంటే కష్టమే చాలా సీట్లలో. ఓకే, 30,000 ప్లస్ మెజారిటీ ఉండే సీట్లు అండి, అప్రాక్సిమేట్లీ 50 ప్లస్ ఉన్నాయి వైసీపీకి వచ్చింది. 30,000 ప్లస్ మెజారిటీ. ఆ 30,000 ప్లస్ స్వింగ్ రావాలంటే 15% అన్న ఇటు రావాలి. అంటే ఇట్స్ అబౌట్ అట్లీస్ట్ 10-15% రావాలి ఇటు, 10% అట్లీస్ట్. ఓకే, ఆ స్వింగ్ ని బట్టి, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ది యాంటీ జగన్ బట్టి ఎన్ని సీట్లు అనేది వస్తుంది. సో ఇప్పుడైతే యూటీఆర్ గారు ఏంటంటే, ఇప్పుడు బెనిఫిషియరీస్ అనేవాళ్ళు నెంబర్ ఆఫ్ ఉన్నారు. మేము 85% ఆఫ్ ద పబ్లిక్ కి బెనిఫిషియరీస్ వాళ్ళని చేశాము, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అకౌంట్ లో అమౌంట్ వేసాము అని చెప్పి చెప్తున్నారు. సో అదే విధంగా చాలా వరకు కూడా ఆ పబ్లిక్ ఆ గ్రాటిట్యూడ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపించారు. సో అంత చూపించినా మీరు ఇంకా ఇంత పర్సెంటేజ్ అనేది మనం ఏ విధంగా అనాలిసిస్ వేయగలమంటారు? సో ఇప్పుడు మీరు వాళ్ళు అంటున్నారు 85%, మరి 85% అంటే మీరు జనరల్ గా నాకు అది కొంచెం రాంగ్ ఫిగర్ కనిపిస్తుంది. ఓకే, అది వాళ్ళు అఫీషియల్ గా చెప్తున్నది అది. బట్ ఐ డోంట్ హ్యావ్ ద డేటా, ఐ హావ్ టు గో విత్ దట్. బట్ 85% మీరు ఏమండి మీ ఊళ్ళోకి వెళ్ళినా ఇప్పుడు ఎంతమందికి వస్తుంది? 50% పాపులేషన్ అగ్రీ ఆర్ 60%. ఇట్ కెనాట్ బి 85% కదా. ఇప్పుడు అబవ్ పవర్టీ లైన్ చాలా మంది ఉన్నారు కదండి, అప్ టు ద అప్పర్ క్లాస్. ఓకే, సో బట్ ఎనీవే సపోజ్ యూ టేక్ 85% అని, అంటే వాళ్ళలో కూడా బెనిఫిషియరీస్ ఉన్నారని కదా మేబీ. ఎవరిలో అండి? ఓకే, వన్ మోర్ పాయింట్. మీకు ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఎనీ టీడీపీ ఓటర్ ఈసారి వైసీపీ కేసు ఉంటారా అని అడిగాను. ఓకే, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ లో నేను 500 రూపాయలు ఇస్తాను ఎవరైనా. ఓకే, చేతులు ఎత్తేసారు. వీళ్ళు అంతమంది 85%, 60% వాళ్ళు చెప్తారని ఐ కాంట్ క్వశ్చన్ ద డేటా, వాళ్ళు ఇచ్చిన డేటా. 85% వాళ్ళే అయితే అది డెఫినెట్లీ వాళ్ళు 50-60% పడితే ఆబ్వియస్లీ బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ డేటా ఫ్రమ్ మై సైడ్. ఓకే, గేమ్ ఏంటండి, పోయినసారి వైసీపీ కేసి ఈసారి వైసీపీ వేస్తే వరి అవ్వక్కర్లా, ఇటు నుంచి అటు వెళ్ళకూడదు. ఓకే, బికాస్ ఈ సైడ్ తీసుకోండి, ఇప్పుడు ఓట్ షేర్ని కడప చెప్పినట్టు మీరు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఉత్తరాంధ్ర అన్నీ తీసుకుంటే కూటమిను వైసీపీ మోరలెస్ ద సేమ్. ఓకే, ఒక 2% ఓట్ డిఫరెన్స్ వచ్చినా సీట్స్ వచ్చేస్తాయి. సీట్స్ వచ్చేపాటికి 1 ఓటు వచ్చిన సీట్ వచ్చినట్టే కదా. అంతే కదా. ఇప్పుడు బెనిఫిషరీస్ కూడా ఎవరు ఏమిటి? ఓకే, ఇప్పుడు ఫ్యాక్ట్ చెప్తున్నానండి, మా అమ్మగారికి పెన్షన్ వస్తుంది. ఓకే, వీఆర్ వెరీ డీసెంట్లీ వెల్ ఆఫ్. ఓకే, నేను మా 4-5 కేసులు మా రోడ్లోనే ఉండారు. ఎందుకంటే వాలంటీర్స్ లో బెనిఫిషరీస్ పెంచడానికి దే వర్ ఆన్ దిస్ డ్రైవ్ టు ఇంక్రీజ్ ద పెన్షనర్స్. ఓకే, అట్టా ఉంటారు. ఓకే, ప్లస్ మీరు బెనిఫిషరీస్ ఉంటా, ఇప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్ లాస్ట్ 2 years కట్టలేదు అంటారు. ఓకే, దాంట్లో కూడా డెలివరీలో బెస్ట్ డెలివరీ ఏమైందంటే యాక్చువల్గా చూడాలంటే ఆయన ఇంటికి వచ్చి ఇస్తాం అనేది బేసిక్ అండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఇట్ త్రూ ద వాలంటీర్స్. కానీ సంక్షేమ పథకాలు అనేది మోర్ ఆర్ లెస్ ఇప్పుడు ఉంది. ఓకే, ఎప్పుడు ఉంది. ఇన్ఫాక్ట్ అందుకని నేను మేనిఫెస్టో కౌంట్ చేయట్లే ఈ పాయింట్స్ లో, ఇంక్రీజ్ ఇన్ మేనిఫెస్టో ఇస్తాడో ఇవ్వడని చెప్పేసి, అందుకని ఈ స్ట్రాంగ్ పాయింట్స్ గా నమ్మట్లే. ఒకటే క్వశ్చన్ అండి, అటు నుంచి పడతాయా, ఇటు నుంచి అటు వెళ్తాయా? అటు నుంచి ఓ 5%, 100 మందిలో 5 మంది ఇటు వస్తే గేమ్ ఓవర్. రాలేదు అనుకోండి కొన్ని ఏరియాల్లో, బికాస్ యూ హ్యావ్ టు బైఫర్కేట్ రీజన్స్ కదా, అప్పుడు టఫ్ ఫైట్ అయిపోతుంది. అప్పుడు 20% ఓట్ డిఫరెన్స్ ఉన్న కడపనో, కర్నూలు 15% అన్నప్పుడు అక్కడ ఎక్కువ సీట్స్ వచ్చేస్తే అవకాశం ఉండాలి. అప్పుడు అందుకని వర్స్ కమ్స్ టు వర్స్ 2014 రిజల్ట్స్ నేను ఎక్స్పెక్ట్ చేసేది మినిమం. యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ. సో యాజ్ పర్ యువర్ అసంప్షన్ 2014 రిపీట్ అయినా కానీ వాళ్ళకి ఎట్లా గవర్నమెంట్ రాదు కాబట్టి, ఎందుకంటే బికాస్ లాస్ట్ టైం దే కన్ఫైన్డ్ 67 సీట్సే కదా. కరెక్ట్, సో దట్ ఈస్ ది క్యాల్కులేషన్ బేస్డ్ ఆన్ దిస్ డేటా. ఓకే, ఇక్కడ ఈ బెనిఫిషరీస్ అనేది 85% అని ఐ మీన్ వాళ్ళు చెప్తున్నారు, నాకేం ప్రూఫ్ లేదు. బట్ 85% 3.5 crores పాపులేషన్ ఓవరాల్ కి వచ్చిందంటే ఐ డోంట్ నో.
Right. సో యాజ్ పర్ సరే యూటీ గారు, యాజ్ పర్ యువర్ అజంప్షన్ Hmm. అనొచ్చు, మీ అనాలిసిస్ అనొచ్చు, ఓవరాల్ గా Hmm. వైసీపీ ఎన్ని సీట్స్ గెలవడానికి స్కోప్ ఉందంటారు, ఎమ్మెల్యే సీట్స్? అదేనండి. సో యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది మనం పర్సెంటేజ్ బేస్డ్ ఆన్ డేటా 30% వెళ్తాం, 40%, కొంచెంమంది 50% అంటారు. ఓకే, నేను మినిమము 10% వేసుకుంటున్నాను. ఓకే, మినిమం 10% ఆర్ మాక్సిమం 10%. ఓకే, అప్పుడు 125 సీట్స్. ఎందుకంటే మీకు లాస్ట్ టైము రాయలసీమలో 15-17% ఓట్ షేర్ ఇంక్రీజ్ ఉంది వైసీపీకి. పెద్ద పెద్ద మెజారిటీ అండి, 40,000, 50,000, 60,000. హ్యూజ్ మెజారిటీస్. ప్లస్ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయ్యే కలుపుకుంటే మీకు 52 + 30 అయ్యే 80 ఉన్నాయి. 80లో వాళ్ళకి 60 వస్తుందని. ఓకే, 50-60. ఓకే, ఈ ఉత్తరాంధ్ర ఇవన్నీ ఉన్నాయి కదండి కొన్ని అని. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 60-65 అండి అట్ బెస్ట్. ఓకే. కానీ ఎంపీస్కి వచ్చేసరికండి MPs around 16-17 అండి. అగైన్ ఇట్స్ ఆల్ దేర్ స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీస్ విచ్ దే విన్. ఎస్టీ దే విల్ విన్. ఓకే అనేది అంటే ఇక్కడ క్యాబినెట్ అంటే ఒకటే డిస్క్లైమర్, ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ నేను మినిమం టు మినిమం వేస్తున్నా. రైట్, అవునవును. మనం తీసుకుంటే వర్స్ట్ కేసులో వేసాను. యాక్చువల్గా నేను కొంచెం పాజిటివ్ ఆప్టిమిస్ట్ గా ఉండి, లేదు కొంచెం టీడీపీ సపోర్టర్ అయి ఉంటే నేను 30% వేసుకుని 20% అంటే వాళ్ళకి ఒక సీట్ కూడా రాదా లెక్క ప్రకారం. సో దట్ ఇస్ రియాలిటీ అలా అవుతుంది కదా. రియాలిటీ ఇస్ నాట్ దట్ కదా. We have to think about ground level report. సో మినిమం టు మినిమం ఎడ్జ్ అనేది 99.99% to 99,999 అండి. చూద్దాము మరి మీ అసెప్షన్స్ ఎలా ఉంటాయి, ఎంతవరకు ప్రాక్టికల్ గా రేపు వచ్చే రిపోర్ట్ కి దగ్గరగా ఉంటాయని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. బాయ్. రైట్ సార్.